హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధు సిరీస్ వరల్డ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే కాకరకాయ పిక్కలు పెడుతున్నాము. కాకరకాయ పిక్కలా అనుకోకండి, కాకరకాయ పిక్కలే, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా కాకరకాయల్ని బాగా కడిగేసుకొని రౌండ్గా కట్ చేసి పెట్టేసుకొని ఆరబెట్టేయండి ఒక 3 to 4 hours. కొంచెం తడి అంతా బాగా ఆరిన తర్వాత ఒక కప్ తీసేసుకోండి మెజర్మెంట్కి. ఒక కప్తో మాకు ఇక్కడ 4 cups అంతా కాకరకాయలు వచ్చాయి. 4 cups అంతా కాకరకాయలకి 1 cup అంతా రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయాలి. 1/2 cup అంతా సాల్ట్ పడుతుంది. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి ఒక 2 teaspoons అంతా మెంతాలు అండ్ ఒక 3 teaspoons అంతా ఆవాలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసేయండి. కొంచెం బాగా ఫ్రై చేసేసిన తర్వాత కొంచెం చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ 1.5 to 2 kgs కాకరకాయలకి ఒక 1/2 లీటర్ పైనే ఆయిల్ పడుతుంది. ఆయిల్ అనేది మీ ఇష్టం, సన్ఫ్లవర్ ఆయిల్ లేదా పల్లీల ఆయిల్ కానీ యూస్ చేయొచ్చు. మేము ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక 1/4 kg అంత చింతపండును కూడా నానబెట్టేసుకోవాలి హాట్ వాటర్లో. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసేసుకొని కాకరకాయలని బాగా ఫ్రై చేసేసుకోండి. మొత్తం అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదు, కొంచెం ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే చాలు. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ ఉరద్దాలు, కొంచెం కందిపప్పు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. కొంచెం అల్లం అండ్ ఒక 2 రెడ్ చిల్లీస్, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ కొంచెం అండ్ వెల్లుల్లి రెవ్వలు కూడా కొంచెం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. సో ఒక సైడ్ చింతపండు బాగా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకొని కొంచెం చిన్న ఫ్లేమ్ పెట్టేసి బాగా ఉడకనివ్వండి. కొంచెం దగ్గరికి రావాలి ఆ చింతపండు పులుసు అంతా కూడా. ఇంకొక పెద్ద బౌల్లో మనం కొలతలు తీసుకున్నాం కదా, 1 cup అంతా రెడ్ చిల్లీ పౌడర్, 1/2 cup అంతా సాల్ట్ అండ్ మిక్సీ పట్టుకున్న మెంతాలు, ఆవాలు పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి చింతపండు ఉడికి పెట్టాం కదా, సో అది కొంచెం బాగా ఉడికిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించాలి. బెల్లం అంతా కూడా బాగా కరిగిన తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసేసి ఇంకొంచెం సేపు అలా ఉడకనిచ్చేసేయాలి ఆయిల్లో. కొంచెం బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. అప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా మసాలా అంతా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ మిక్సీ పెట్టుకున్న మెంతాలు, ఆవాల పౌడర్, కొంచెం పసుపు వేసేసుకొని దాంట్లో ఈ పోపునంతా కూడా యాడ్ చేసేసుకొని ఆ మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా కలిపేసేయాలి. ముద్దలు లేకున్నట్లు బాగా నీట్గా బాగా కలిపేసుకోండి. ఇలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా కాకరకాయలకి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇంకొకసారి బాగా కలిసిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసేసుకొని పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు బయట అన్న పెట్టుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నిల్వ పచ్చడి కదా, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి అండ్ నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.